హలో ఎవరీవన్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి చాలా రోజులు అవుతుంది మనం వీడియో చేయక. జనరల్గా ఈరోజైతే ఇంటికి రావడం జరిగింది. అట్లా వాకింగ్కి వెళ్తూ వీడియో చేస్తున్నాను. ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మార్నింగ్ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. అయితే ఈ జీడీ గురించి అప్డేటు. సో ఏ విధంగా అంటే రిజల్ట్స్ డిలే కావడానికి కారణమైంది. సో ఈ రిజల్ట్స్ డిలే అవ్వడం వల్ల ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, సో లాస్ట్ టైం ఏ విధంగా జరిగింది, దాంతోపాటు ఈ రానున్న నోటిఫికేషన్స్ గురించి మనం ఏ విధంగా దృష్టిలో పెట్టుకోవాలో ఒకసారి నేను చెప్తాను. దాన్ని ఒకసారి గుర్తులో వినండి. ఫస్ట్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ మనం ఏమనుకున్నాం, సో ఇదేంది మార్చ్ ఎండింగ్ కల్లా లేదంటే ఏప్రిల్ 1st or 2nd వీక్ లోపు రావాలనుకున్నాము. సో ఏప్రిల్ 2nd వీక్ కూడా అయిపోయింది. సో మనకైతే ఇంకా కూడా రిజల్ట్స్ అయితే అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి సో మనం ఏమనుకుంటాం అంటే డిలే అవుతుంది. సో గత లాస్ట్ నోటిఫికేషన్లో ఏం జరిగిందంటే ఈ రిజల్ట్స్ డిలే అగైన్ అండ్ అగైన్ డిలే అయిపోయింది. ఎప్పుడు లాస్ట్ టైం అలా డిలే కావడం వల్ల ఏం చేసిరంటే, అంటే జనరల్గా డిలే అంటే ఏ విధంగా అవుతుందండి, ఫిజికల్కి సరే మనం ఇక్కడ నుంచి కట్టుకొట్టి ఈ రోడ్ నుంచి అయితే కొద్దిగా కామ్గా ఉంటుంది, ఇటు సైడ్కి మా పొలాలు కూడా ఇటే ఉంటాయి. అయితే ఏంటంటే రిజల్ట్స్ గురించి అంటారు కదా. సో లాస్ట్ టైము ఏ విధంగా డిలే అయిందంటే ఫిజికల్కి ఒక 3 ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫిజికల్కి డేట్ ఇవ్వాలి, అవునా. ఫిజికల్కి డేట్ ఇచ్చి అడ్మిట్ కార్డ్స్ ఇచ్చి ఇవంతా కనెక్ట్ చేయడానికి ఫిజికల్కి 3 months పట్టేది. ఆ తర్వాత ఫిజికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మెడికల్ కోసం మళ్ళీ మనకు ఇది షార్ట్ లిస్ట్ ఇవ్వాలి. షార్ట్ లిస్ట్ ఇచ్చి మెడికల్ మనకి డేట్స్ ఇవ్వాలి. డేట్స్ ఇచ్చిన తర్వాత కండక్ట్ చేయాలి మళ్ళీ. సో దానికో మళ్ళీ 1.5-2-3 months అయిపోతుంది, అంటే 6 months డిలే అయిపోతుంది. లాస్ట్ టైము 6 months అయిపోయేది. సో ఆ ఎస్ఎస్సి బోర్డు ఏం చేసిండు, 6 months అవుతుంది. అక్కడనేమో ఈ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, సిఐపిఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, హస్సన్ ఐఫీలు, బిఎస్ఎఫ్. సో వీళ్ళందరూ ఏంటంటే మాకు స్ట్రెంత్ కావాలని వాళ్ళ ఫోర్స్ ఉంటుంది. మీరేమో ఇంకా స్ట్రెంత్ ఇస్తలేరు అంటారు. ఎందుకంటే వేకెన్సీని ఇచ్చేది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు. సపోజ్ బడ్జెట్లో మనము బడ్జెట్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఏ మినిస్టర్కి ఎంత కావాలో అడుగుతారు. సో డిఫెన్స్ మినిస్టర్ నాకు ఇంత కావాలి, సో ఫైనాన్స్ మినిస్టర్ నాకు ఇంత కావాలి, రైల్వే మినిస్టర్ నాకు ఇంత కావాలని చెప్పేసి బడ్జెట్ పెట్టేటప్పుడు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అదేవిధంగా సో మాకు ఇంతమంది కావాలి అని సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఐటీబీపీ వాళ్ళు ఇలా ఇస్తారు. మరి మీకు ఇచ్చింది మాకు ఫోర్స్ కావాలని చెప్పేసి సో మీరు ఇంత డిలే చేస్తే ఎట్లా అని చెప్పేసి లాస్ట్ టైము ఒత్తిడి వచ్చింది. సో అలా రావడంతో ఏం చేసిండంటే ఈ ప్రాసెస్ని అంతా తీసుకెళ్ళి సింగిల్గా ఒకే రోజు కంప్లీట్ చేసిండు. సో మేము బెటాలియన్లో ఉన్న మాకు నోటీస్ వచ్చింది, సో ఒకే రోజు ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో మరి దానివల్ల ఎఫెక్ట్ ఏం జరిగింది, సో అక్కడ డిలే కావడం వల్ల ఆ డిలేని ఇక్కడ కవర్ చేసేసిండు, రెండింటిని ఒకేసారి కండక్ట్ చేసి. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే పొద్దున 5:30కి స్టార్ట్ అయిందండి. 5:30 కాదు, 3:45కి యూనిఫామ్ వేసుకొని డ్యూటీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మనకి మార్నింగ్ 4:30 కల్లా అసిస్టెంట్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్ వీళ్ళందరూ వచ్చేసి అక్కడ చెకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే అర్థం చేసుకోండి, మార్నింగ్ స్టార్ట్ చేసారు అంటే ఈ పీఈటీ ఫస్ట్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే మనకి హైట్, చెస్ట్ ఇవన్నీ చూసి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాదు, ఆ తర్వాత ఫిజికల్ కండక్ట్ చేసి ఆ తర్వాత డాక్యుమెంట్ చూసేసి పక్కకే ఉంటుంది హాస్పిటల్లో, అక్కడ పంపించేస్తే ఫస్ట్ ఒక రోజేమో ఈ మెడికల్ రిపోర్ట్ రావడానికి కొద్దిగా లేట్ అయింది, హాస్పిటల్ పెద్దది. సో ఆ తర్వాత నుంచి అయితే మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. వితిన్ 1 day లోపు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే సో ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. అంటే ఈ డిలే అంతా కవర్ చేసేసిండు అక్కడ 1 day లోపు. సో కాబట్టి ఎలాంటి మనకి ప్రాబ్లం లేకుండే. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం షార్ట్ లిస్ట్ అయిపోయారో, ఒక ఎగ్జామ్ రాసిండు, షార్ట్ లిస్ట్ అయిపోయిండు, లోపలికి వేయండు, జాబ్ తోటి బయటకు వచ్చిండు. సో అలా ఉండేది. సో ఈసారి డిలే అవ్వడానికి కారణాలు అయితే మనకు తెలియదు. ఎస్ఎస్సి బోర్డుకు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో డిలే కావడం వల్ల మనకైతే సింగిల్ డే అనే ప్రాసెస్ ఉండడానికైతే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతారు. సో దాంతోపాటు మళ్ళీ మనకి ఇది ఏంది ఆర్ఎఫ్ఐడి మ్యాక్సిమం పెట్టారంటే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే లేవండి. సో ఉండొద్దనే నేనైతే 100% కోరుకుంటున్నాను. సో అది పెట్టారో పక్కన పెట్టండి, కానీ 1 day ప్రాసెస్కి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో 1 day ప్రాసెస్ పెట్టడం వల్ల కూడా చాలా బెటర్ అండి. సో అదే బెటర్. కానీ ఎవరికైతే లాస్ట్ చెప్పాలా, ఎవరైతే షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత నాకు ఫిజికల్స్కి డేట్స్ ఉంటాయి, సో ఫిజికల్గా అప్పుడు డేట్స్ ఇచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రిపేర్ అవుతా అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి లాస్ అండి. అందుకే చెప్తున్నాను, మీ స్కోర్ ఎంతనని రానియండి, ఓకేనా. మీ స్కోర్ ఎంతనన్నా రానియండి, దాన్ని పక్కన పెట్టి మీరైతే ప్రిపరేషన్
కంటిన్యూ చేయండి రన్నింగ్కి. సో దాంతోపాటు ముందట ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది, ఆర్పిఎఫ్ ఎస్ఐ వాళ్ళు దానికి ఉన్నారు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది. తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్ల జాతర స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ పోలీసు, తెలంగాణ డిఎస్లో ఉంది, తెలంగాణలో డిఎస్సి రాబోతుంది, జీపీఓ రాబోతుంది, గ్రామపాలన ఆఫీసర్ అని చెప్పేసి ఎస్ఐ పీసీ గ్రూప్స్ రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కానిస్టేబుల్ది, దాంతోపాటు మళ్ళీ 16,000 నోటిఫికేషన్ రాబడుతుంది. ఇవన్నీ ఛాన్సెస్ పెట్టుకొని మీరు ఒక ఎస్ఎస్సి జీడీ షార్ట్ లిస్ట్ రావట్లేదు అని చెప్పేసి మీ ప్రిపరేషన్ ఆపి కూర్చుంటే అది న్యాయమేనా? సో న్యాయం కాదు కదా. సో కాబట్టి మీరు దాని గురించి ఎలాంటి వర్రీ అవ్వకండి. సో ఎవరికైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని ఉంటుందో 100% రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. నో డౌట్ నువ్వు ఈ ఫీల్డ్కి వస్తున్నావు, పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నావు అంటే నీకు డైలీ నీకు బాడీకి అయితే రన్నింగ్ ఉండాల్సిందే. ఒక 1 అవర్ చేసుకో, దానికి ఏ ఇబ్బంది లేదు. స్కోర్ని పక్కన పెట్టండి, స్కోర్ ఎంతైనా రానియండి. స్కోర్ని నువ్వు డిసైడ్ చేయలేవు, నేను డిసైడ్ చేయలేము. పలానా రోజు వాడు చెప్పినంత స్కోర్ కంటే తక్కువ వస్తే నువ్వేం చేస్తావు? వాడిని అడుగుతావా? లేదు, వాడు చెప్పిన దానికంటే ఎక్కువ వస్తే వాడిని అడుగుతావా? అడగలేవు. సో కాబట్టి స్కోర్ని పక్కన పెట్టేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో 100% మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంత ఎఫిషియెంట్గా ఇక్కడ వరకు వచ్చిరు కాబట్టి మీకు ఈ నోటిఫికేషన్లో మీ లక్ బాగలేక ఒక 1/2 మార్క్ తోటో 1 మార్క్ తోటో అటు అయినా కానీ నెక్స్ట్ మళ్ళీ ఎస్ఎస్జీ నోటిఫికేషన్ ఉంది, ఆర్ఐబి నుంచి ఉన్నాయి, ఆర్పిఎఫ్ నుంచి తెలంగాణ నుంచి ఉన్నాయి. ఇవన్నీ నాకు వద్దు, నాకు పారామిలిటరీ కావాలంటే మళ్ళీ ఎస్ఎస్జీ నోటిఫికేషన్ సెప్టెంబర్లో రావడానికి రెడీ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఆ రిజల్ట్ అనే థాట్ను మైండ్లో పెట్టుకొని చార్టిస్ట్ కానేమో అని చెప్పేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుండా ఉండకండి. వీడేంది రిజల్ట్ డేట్ చెప్తా అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నా అనుకొని అయితే అనుకోకండి. అలా అనుకున్న వాళ్ళకి నేనేం చేయలేను. రిజల్ట్ వస్తాయి మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే చూడండి. సో రిజల్ట్ లేట్ అవుతుంది అంటే మనకి ముందు ప్రాసెస్ ఏదో డిలే అవుతుందని కాదు, 1 డే ప్రాసెస్ పెట్టేస్తాడు. నువ్వు ఒక్కరోజు లోపలికి వెళ్ళి బయటికి జాబ్ తోటే వస్తావు. అది గుర్తుపెట్టుకోండి. డిలే అవుతుందంటే డిలే ఏం కాదు, ఈ డిలే అయిందంతా అక్కడనే కవర్ చేసేస్తాడు నీకు. కానీ నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. ఎందుకంటే నీ ఆ 1 డే ప్రాసెస్ వల్ల నీకు మెడికల్ ప్రాబ్లం ఉన్నా కానీ నీకు ఈవెంట్స్ ఫిజికల్లో నువ్వు ఆ 5K రన్నింగ్ని కంప్లీట్ పోవచ్చు నువ్వు. సో కాబట్టి దానికి టైం దొరకదు. ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అని మాత్రం నేను చెప్తున్నాను. వినేవాళ్ళు వినండి, ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. మంచి మీకు 100% జాబ్ వస్తుంది. చాలామందికి నేను లాస్ట్ నోటిఫికేషన్లో కూడా ఇదే విధంగా చెప్పినాను. ఎందుకంటే 2022 నుంచి ప్రయత్నం చేసిన వాళ్ళు మన ఛానల్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను ఇదొకటి చెప్తున్నాను. సో వాళ్ళకి మ్యాక్సిమం జాబ్లు వచ్చేసినాయండి. ఇప్పటికీ నాకు అప్పుడు మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఇప్పటికి కొంతమంది నాకు వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. సో చాలా ఎక్కడికైనా వెళ్ళినా కానీ మాట్లాడుతున్నారు. సో అది హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ రాలేదు, ఇంకో నోటిఫికేషన్లో వచ్చింది. దానికి కారణం ఏంటంటే మీరు మోటివేషన్ ఇచ్చిండని అని చెప్పేసి మాత్రం వాళ్ళు గుర్తించారు. సో మోటివేషన్ ఏం లేదు తమ్ముడు. సో ఏంటంటే మనకు ఒక నోటిఫికేషన్ రాలేదు అంటే ఇంకో నోటిఫికేషన్లో దానికంటే బెటర్ జాబ్ వస్తుందేమో అని చెప్పేసి మనం అనుకోవాలి. అంతే, అనుకోవాలి కాదు, అదే జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే మీ రిజల్ట్స్ గురించి ఆలోచించి అక్కడే మీరు ముందుకు వేయకుండా ముందుకు అడిగేయండి. సో అలా అడిగేయడం వల్లనే మనకు తెలుస్తుంది ముందట ఉన్న స్టెప్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, ప్యారలల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కండి. సో నేనేదో వీడియో పెట్టట్లే అని చెప్పేసి మీరు ఏదో అనుకోకండి. ఎందుకంటే నార్మల్గా ఏం వీడియో పెట్టాలి, సో మనకి ఏం అప్డేట్ లేదు అని చెప్పేసి నేను అనుకున్నాను. దాంతోపాటు మనకి ఆర్ఐబి క్లాసెస్ చేసుకుందాం అనుకున్నాము. సో కొద్దిగా నాకు నేను బీహార్ నుంచి మళ్ళీ మా బెటాలియన్కి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది అయింది. సో చెప్పలేము, నేను బెటాలియన్లో ఉండగానే మళ్ళీ ఫిజికల్ డేట్స్ వచ్చినాయి అనుకో, మేమే కండక్ట్ చేస్తాం. అప్పుడు మీకు ఇంకా మంచిగా ఎక్సలెంట్గా నేను అప్డేట్ ఇవ్వచ్చు. కాబట్టి దీని నుంచి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాను. మనకి ఇంకా ఈ ఎగ్జామ్ గురించి క్లాసెస్ కావాలన్నా దాని గురించి చేసుకుందాము. ముందు ప్రాసెస్ గురించి, ఫిజికల్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైము ఏ విధంగా మేము చిన్న మిస్టేక్స్ని తీసేసినాము, ఏ విధంగా చిన్నవి కూడా రన్నింగ్ అటు ఇటు అయినా కానీ వదిలేసినాము. సో దాని గురించి చెప్తాను. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో మాత్రం మ్యాక్సిమం ఎవరిని కూడా తీసేయలేదండి, ఒక డొబిసేల్లో విషయంలో తప్ప. సో వీటన్నిటి గురించి అయితే వాళ్ళకు కూడా టైం ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కింద డౌట్స్ కింద కమెంట్ పెట్టండి. ఈ వీడియో ఏమైనా మీకు డిస్టర్బెన్స్ అవుతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇట్లా వాకింగ్ చేసుకుంటా రావడం వల్ల వెనకాల వెహికల్స్ ఇవి వస్తున్నాయి. జనరల్గా ఇంటికి వచ్చినా అని చెప్పేసి ఇట్లా నార్మల్గా చేద్దామని చెప్పేసి ఒక వీడియో చేసినాను, మీకు కొద్దిగా ఏదైనా యూజ్ఫుల్ అవుతుందని. ఓకేనా, ఇదైతే ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.